అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో చాలా సింపుల్గా కానీ సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సువాసన గల, రుచి గల రెస్టారెంట్ స్టైల్లో కానీ హోమ్ టచ్ ఉంటుంది. మరి మొదలు పెడదామా? మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి. స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని థిన్గా కట్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి 1 కప్ కాజు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా మష్రూమ్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ సాఫ్ట్గా కుక్ అయ్యాక 1 కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా లిడ్ ఓపెన్ చేసి చూసాక థిక్ గ్రేవీ మనకు వచ్చేసింది. ఫైనల్లీ పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మష్రూమ్ గ్రేవీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మష్రూమ్ గ్రేవీని సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులోకే నేను బిర్యానీని దమ్ చేసుకుంటాను. ఇప్పుడు రైస్ కోసం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి సోక్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని లెమన్ స్లైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి పుదీనా, కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని 80% వరకు కుక్ చేయాలి. ఇంట్లో కుంకుమ పువ్వు లేనప్పుడు ఇలా చేయండి. ఒక బౌల్లోకి మిల్క్ యాడ్ చేసి చిటికెడు పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ కలర్ వస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి మనం బిర్యానీ దమ్ చేసుకోవడానికి కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. పైన మష్రూమ్ గ్రేవీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మష్రూమ్ గ్రేవీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సెకండ్ లేయర్ కోసం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కలర్ కోసం మనం ముందుగా చేసుకున్న పసుపు పాలను కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా కోసం నేను ఇక్కడ పైన లేయర్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చూడండి, మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అరోమా అండ్ టేస్ట్ సూపర్గా ఉంటాయి. రైస్ మాత్రం ఫ్లఫీగా ఉంటుంది. మష్రూమ్స్కి మసాలా మాత్రం చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. సర్వ్ చేసుకొని తింటే చాలా అమేజింగ్గా ఉంటుంది. వేడిగా సర్వ్ చేయండి, ఎవరికైనా నచ్చాల్సిందే, పక్కా ఫిదా అయిపోతారు. మష్రూమ్ బిర్యానీని రైతాతో కానీ సాలడ్తో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.